ఓం సాయిరామ్ అండి. సాయినాథుని గురించి తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసేవారికి నేరుగా హోమ్ డెలివరీ నోటీసులు చేయడం జరిగింది. యాక్షన్ మోడ్లో సాయి సంస్థాన్ అన్నమాట. షిరిడి దేశ విదేశాల నుండి కోట్లాది మంది ప్రజలు భక్తులు ప్రార్థనా స్థలం అండి. మనకు సాయిబాబా గురించి సోషల్ మీడియాలో వివాదాస్పదమైనటువంటి మరియు అభ్యంతరకరమైనటువంటి సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చర్య తీసుకుంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా కీర్తిని సంపాదించడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇప్పుడు వారి ఇళ్లకు నేరుగా నోటీసులు అందజేయబడుతూ ఉన్నాయి. ఇది సంబంధిత వ్యక్తులలో కలకలం రేపుతోంది. సాయి సంస్థాన్ భద్రతా చీఫ్ రోహిదాస్ మాలి శుక్రవారం తన బృందంతో కలిసి చర్య కోసం బయలుదేరారు. గత కొన్ని రోజులుగా కొంతమంది సోషల్ మీడియాలో సాయిబాబా వారి గురించి తప్పుడు దారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నానని భక్తులు సంస్థానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు ధృవీకరించిన తర్వాత సాయిబాబా సంస్థాన్ కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గతంలో ఉత్తర భారతదేశానికి చెందిన కొంతమంది కూడా సాయిబాబా వారి గురించి అభ్యంతరకరమైన ప్రకటనలు చేయడం ద్వారా కీర్తిని పొందేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో సంస్థాన్ వెంటనే సంబంధిత వ్యక్తులపై షిరిడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించింది. రహతా కోర్టులో కూడా దావాలు దాఖలు చేయబడ్డాయి. ఈ కేసులో ఢిల్లీలోని ఎకాస్ కోర్టు సమన్ జారీ చేసింది. వారు రహతా కోర్టులో హాజరై వ్రాతపూర్వక క్షమాపణ చెప్పారు. వారు కూడా షిరిడి వచ్చి వారు సమాధిని దర్శనం చేసుకుని ఆర్థిక హాజరు అయ్యారు. ఈ సంఘటన తర్వాత సంస్థాన్ అటువంటి సంఘటనలు అరికట్టడానికి కఠినమైన వైఖరిని తీసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 15 మందిపై షిరిడి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాటు రహతా కోర్టులో కూడా దావాలు దాఖలు చేసినట్లు సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుర్కట్ గడీకల్ తెలిపారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఇదంతా కూడా నిజంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సాయి బిడ్డలు ఉన్నారు కదండి. ప్రచారం కోసం తప్పుడు ప్రచారం, వాళ్ళ స్వలాభం కోసం తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఈ సాయి భక్తుల విశ్వాసంపై లేదా షిరిడి కీర్తిపై ఎటువంటి ప్రభావము చూపదు. కానీ వీళ్ళు చేసేటటువంటి సాయిబాబా భక్తుల విశ్వాసం అచంచలమైనది. మరియు ఈ చర్య అనేది సాయిబాబా సంస్థ అన్నటువంటి చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని బలమైన సందేశాన్ని ఇచ్చింది. సాయిబాబా గురించి తప్పుడు దారి పట్టించే పోస్టులు ప్రచారం అవుతున్నాయని సంస్థానికి ఫిర్యాదులు అందాయి. దర్యాప్తు తరువాత 10 మందిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సంబంధిత వ్యక్తులకు పోలీసు నోటీసులు జారీ చేసి ప్రక్రియలో ఉన్నారు మరియు భద్రతా చీఫ్ నోటీసులు జారీ చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం ఇది.